హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ కోసం ఫస్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 2.5 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని మిరియాలు, జీలకర్ర, ఇలాచి యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని పుదీనాకులు, కొత్తిమీర, ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, షాజీరా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని పుదీనాకులు, కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల చికెన్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండ్ కారంని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నా. దాని తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హోల్ గరం మసాలా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి కొన్ని వాటర్ తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఈ రైస్ వాటర్ని యాడ్ చేయడం వల్ల ముక్క బాగా ఉడుకుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొంచెం రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా. ఇలా హాఫ్ బాయిల్డ్ రైస్ని వేయడం వల్ల అది ప్రాపర్గా కుక్ అవుతుంది, మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న హాఫ్ బాయిల్డ్ రైస్ని మ్యారినేటెడ్ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్స్ట్రా 5 మినిట్స్ కుక్ చేసుకున్న రైస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైనుండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పైనుండి కొంచెం పుదీనాకులు, కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పైనుండి రైస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దాని మీద ఏమైనా బరువును పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత 10 మినిట్స్ స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ బిర్యానీని అలానే వదిలేయండి. 10 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు మూత తీసి బిర్యానీని ఒక సైడ్ నుండి తీస్తూ కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. రేపు సండే కదా, నా రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.